హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మా మిత్రుడి ఇంట్లో మిద్దె తోట కాకర చూడండి. మిద్దె తోటలో కాకర ఎలా కాసేదో చూడండి. అలాగే బీర కూడా చూపిస్తాను మీకు. మా మిత్రుల ఇంట్లో ఇవి చక్కగా అయ్యాయి. గార్డెన్ టూర్లో నెక్స్ట్ బీర చూడండి ఒకసారి, ఎంత చక్కగా అయ్యాయి చూడండి. మిద్దె తోటలో వీళ్ళు ఆ విధంగా దానికోసం కృషి చేస్తారు, కష్టపడతారు. మా మదరు అండ్ అనిల్ అనే అబ్బాయి వీళ్ళందరూ కూడా రోజు ఈ మొక్కల కోసం పనిచేస్తారు. నెక్స్ట్ చిక్కుడు చూసారా, ఇది పొదల చిక్కుడు అంటే కిందనే అవుతాయి ఈ చిక్కుడు. చూడండి ఎంత చక్కగా అయ్యే పొడవు చిక్కుడువి, చాలా చక్కగా దేశవాడి అనమాట ఇవి. ఆ చిక్కుళ్ళు కూడా చాలా ఎక్కువగా అయ్యాయి, వాటిని కూడా ఒకసారి చూడండి. తర్వాత కొన్ని రకాల మొక్కలు అంటే వీళ్ళు ఏం చేశారంటే, ఇది జామ చూడండి. ఈ జామని ఆ అబ్బాయి హైబ్రిడ్ చేశాడు, అంటే చాలా చక్కగా దాన్ని అలా ఈ విధంగా వీళ్ళు పూలు, పళ్ళు, కూరగాయలు అలా ఒక్కొక్క దీనికి సంబంధించి మొక్కలన్నింటినీ కూడా వాళ్ళు వేసుకోవడం జరిగింది. పక్కనుండే తోటలో వాళ్ళు పెద్ద చెట్లు లాంటి మొక్కల్ని వేసుకోవడం జరిగింది. ఆ విధంగా వీళ్ళు అలాగే వీళ్ళకి ఇంకొక సదుపాయం ఏంటంటే, ఒకవైపు మిద్దె తోట, మరోవైపు నేల మీద తోట, పెరటి తోట. ఆ పెరటి తోటలో వీళ్ళు చాలా రకాలు వేసుకున్నారు. ఆ విధంగా మిద్దె తోటలో మాత్రం ఇంకో చూడండి, వంకాయలు చూడండి, వైట్ పొడవు వంకాయ. అదిగా ఇలా చక్కగా అన్ని రకాలు వేసుకున్నారు. అలాగే కొన్ని డెకరేటివ్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రతిరోజు వీటికి తగిన సంరక్షణ చేస్తారు. నెక్స్ట్ చూడండి, పెరటి తోటలో సీతాఫలాలు, అలాగే నేరేడు పళ్ళు, ఇలాంటి రకాలన్నీ కూడా పెరటి తోటలో వేసుకోవడం జరిగింది. చూడండి సీతాఫలాలు, ఇప్పుడు సీతాఫలాల సమయం కాబట్టి చక్కగా చెట్టు నిండా అయ్యాయి. మీకు కొన్ని చూపిస్తున్నాను, చాలా చక్కగా అయ్యాయి. అవి కూడా ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, అంటే మీకు ఒకసారి ఇలాంటి చూపిద్దామని ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ కూడా నీటి మొక్కలు. ఈ నీటి మొక్కలను కూడా చూడండి ఒకసారి, చాలా చక్కగా పెంచారు.